బైబిల్ నవలు తీసి నాతో పాటు మీరు చూడండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం మళ్ళీ మనము యోహాను రాసిన మొదటి పత్రికకి వెళ్దాము. అందులో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. యోహాను రాసిన మొదటి పత్రికను పక్కన పెట్టడం అంటే కొంచెం నాకు భారంగానే ఉంటుంది. అయినా కానీ సమయ సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు మీకు చెప్పాలి క్రిస్మస్ గురించిన ఉద్దేశంతో ఈ యొక్క వాక్య భాగాన్ని నేను ఎంచుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఓకే, మొదటి నుంచి చదువుతాను. ఓకే, కొన్ని వచనాలు దయచేసి మీరు బైబిల్లో మీరు చూడండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులాగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ మాట, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రార్థన. జీవముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక దినాన మీ వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని మీ బిడ్డలమైన మాకు ఇచ్చారు. మీ వాక్యం చదువుతున్న ప్రతిసారి కూడా మేము ధన్యులుగా మీరు ఇచ్చిన భాగ్యముగా మేము భావిస్తూ గణపరుస్తుంటున్నాము. ఎందుకంటే మీ వాక్యము అంత శక్తివంతమైనది, ఆలోచింపజేస్తుంది, మమ్మల్ని మీకు మీ దృష్టిలో యోగ్యులుగా నిలబెడుతుంది. అందును బట్టి మీకు వందనాలు. ఈ మాటల చేత మా హృదయాలను మీరు బలపరచండి. మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ యొక్క పౌలు రాసిన ఈ గ్రంథాల్లో నేను గత మన క్రిస్మస్ ప్రార్థనలో ఒక విషయాన్ని గుర్తు చేశాను. అదేంటనంటే 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చెప్పబడినట్టుగా ఆ మాటలో పౌలు అంటాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడనై గట్టిగా ఆయనను ఆయన పునరుత్థాన బలము తెలుసుకోను నిమిత్తము ఎరుగు నిమిత్తము. పౌలు యొక్క ఆశ ఏమిటి అని అంటే యేసు గురించి తెలుసుకోవాలి, ఆయన పునరుత్థాన బలమును గురించి తెలుసుకోవాలి. మీరు ఆలోచించండి. నేను గుర్తు చేసినట్టుగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఏమిటి అంటే పౌలు ఈ పత్రిక ఈ మాటలు రాసే సమయానికి సుమారు 30 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఆయన సేవలో ఉన్నాడు. చిన్ననాటి నుండి ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వ్యక్తి, దేవుడు అంటే ఎంతో నిష్ఠ కలిగిన, మతం అంటే ఎంతో నిష్ఠ కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఒక 30 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 30వ సంవత్సరంలో రక్షింపబడితే 63వ సంవత్సరంలో ఈ మాటలు రాస్తున్నాడు. అంటే 30 సంవత్సరాలు సేవలో ఉన్న తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసు గురించి ఇంకా నాకు ఎక్కువ తెలుసుకోవాలని అంటున్నాడు. ఆయన పునరుత్థాన శక్తి గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలంటున్నాడు. గమనించండి, ఈ ఉద్దేశంతోనే ఆయన ఈ మాటలు రాస్తుంటున్నాడు. మనం 2వ అధ్యాయంలోకి వస్తే ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సంఘం అనేది ఐక్యంగా ఉండాలి. ఈ ఐక్యత అనేది క్రీస్తును గురించిన అవగాహనతో ఐక్యత కలిగి ఉండాలి. ఏదో సూపర్ఫిషియల్గా, ఏదో పైగా, ఏదో మాట వరుసకు, ఏదో కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నా కలిసిపోవాలి అనే ఉద్దేశం కాదు. అందరికీ క్రీస్తు గురించి అర్థం కావాలి, క్రీస్తు రక్షణ గురించి అర్థం కావాలి. అర్థమైన ప్రతి వ్యక్తి కూడా ఒకరంటే ఒకరు గౌరవించుకునే విధంగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు చూపించే విధంగా ఉండాలి. కక్ష చేత కాదు, వృధాతిశయం చేత కాదు,
ఈ లోకములో ఏది కూడా క్రీస్తులో ఒక మనసుగా ఏక మనసుగా చేయలేరు. కేవలము యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనే సంగతిని తెలియజేస్తుంటున్నాడు. ఇంకో సంగతి ఏంటంటే, మీరు ఏక మనసు కలిగి ఉన్నారని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, మీలో ఎవరి గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడకండి, ఇతరులను గౌరవించే విధంగా ఉండండి. 4వ వచనం చూడండి. మీలో ప్రతివాడు సొంత కార్యం మాత్రమే కాక, ఏమన్నది ఏంటంట, ఇతరుల కార్యాలంటే మీ గురించి మీరు గొప్ప చెప్పుకోవడం కాదు, ఇతరులను గౌరవించే విధంగా ఉండాలి. సంఘంలో యూనిటీ, సీక్రెట్, రహస్యం ఏందనంటే, అందరూ ఐక్యంగా ఉండగల ఆ రహస్యం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనంటే, నా గురించి నేను ఎక్కువ మాట్లాడుకున్నా, నా సొంతలు నలుగురు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకున్నా ఐక్యతను సృష్టించదు. నా గురించి నేను తగ్గించుకోవాలి, మీ గురించి మీరు తగ్గించుకోవాలి, నాకంటే వేరే వాళ్ళు యోగ్యులు అన్నట్టుగా నాకు ఆలోచన ఉండాలి. సంఘంలో ప్రతి ఒక్కరు ఆ విధంగా ఆలోచించాలి. కానీ లోకం నేర్పిస్తున్నది ఏం తెలుసా మనకు? లోకం ఏం నేర్పిస్తుందంటే, మనము సమాజంలో నంబర్ 1గా ఉండాలి, పైసలు ఉండాలి, బండ్లు ఉండాలి, ఇండ్లు ఉండాలి, ఇంకా రకరకాలుగా ఉండాలి. ఈ భయంకరమైన ఈ ఆలోచనలు మనతోటే కాకుండా మన పిల్లలకు కూడా మెల్లగా తలిగిస్తాం. మన పిల్లలకు కూడా నేర్పిస్తాం, వాళ్ళ నుంచి ఆశిస్తాం. మనోళ్ళు నంబర్ 1 ఉండాలి, నంబర్గా మనం చదవాలి, నంబర్ 1 స్కూల్లో ఉండాలి. గమనించండి, ఈ విధంగా ఉండడం ద్వారా కలిగే విషయం ఏమిటంటే, ఐక్యత అనేది కలగదు. అందరూ దాసుని స్వరూపం ధరించుకోవాలి, దాసులుగా ఉండాలి, ఒకళ్ళంటే ఇంకొకరికి గౌరవపరిచే విధంగా ఉండాలి. అదే సంఘములో ఐక్యతను తీసుకుని వస్తుంది. ఆ సంఘంలో ఐక్యత తీసుకురావడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని యేసుక్రీస్తు ఉదాహరణను మన ముందు పెడుతున్నాడు 5వ వచనం నుంచి. ఇది మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు ఉదాహరణ ఏ విధంగా ఉన్నది అని అంటే, దేవుని వాక్యంలో చూస్తే ఆయన మహాదేవుడయ్యుండి, మహోన్నతుడయ్యుండి, సర్వ సృష్టికి రాజయ్యుండి, సర్వాన్ని సృష్టించిన నాయకుడయ్యుండి, బలమైన దేవుని యొక్క దేవుడయ్యుండి కూడా ఆయన పరలోకము నుంచి భూలోకానికి ఒక మానవుడుగా మానవ జన్మతో రావడం అనేది ఆయన తగ్గింపులో భాగము. ఆయన మానవ జన్మతో లోకంలోనికి వచ్చి ఎన్నో విషయాల్లో మాదిరిగా జీవించాడు అనే సంగతిని తెలియజేస్తున్నాడు. ఇది నా పాఠ్యభాగం యొక్క వాక్యభాగం యొక్క టాపిక్ ఏందనంటే, నేను దీనికి ఏం పెట్టాలో అర్థం కాక ఒక మాట పెట్టాను ఏంటంటే, క్రిస్మస్ శాస్త్రం. ఏంటది? క్రిస్మసాలజీ అని అందాం ఇంగ్లీష్లో. క్రిస్మస్ శాస్త్రము. మామూలుగా అన్నిట్ల గురించి మనం నేర్చుకుంటాము. అసలు క్రిస్మస్ అంటే ఏంది, క్రిస్మస్ యొక్క అఫ్కోర్స్ క్రిస్మస్ అంటే ఏంది అంటే, ఇది కొత్త క్వశ్చన్ ఏంది, ఇది కొత్తగా మాట్లాడుతున్నామా, ఇవి ఎప్పటి నుంచో తెలుసు మాకు క్రిస్మస్ గురించి అని మనం అనుకుంటాం. కానీ అసలు క్రిస్మస్ నిజంగా క్రిస్మస్ శాస్త్రం అంటే ఏంది, క్రిస్మస్లో క్రీస్తు యొక్క పని, క్రీస్తు ఏ విధంగా క్రిస్మస్లో మనకు చూపించాడు అనే సంగతిని ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూడబోతున్నాము. సిఎస్ లూయిస్ అనే దేవుని సేవకుడు, ఆయన ఒకప్పుడు హేతియిస్టు, వాక్యాన్ని నమ్మలే, దేవుడు అంటే ఆయనకు నచ్చదు, చాలా దేవునికి విరుద్ధంగా జీవించిన వ్యక్తి. ఆయన దేవుడు పట్టుకున్నాడు, రక్షింపడ్డాడు, మంచి రచయిత, చాలా పుస్తకాలు రాశాడు, ఎన్నో నవళ్ళు రాశాడు. ఆయన రాసిన పుస్తకంలో ఒకటి మిరకల్స్ అనే పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఈ పాఠ్యభాగాన్ని ఏ విధంగా వర్ణించాడు అనంటే, క్రీస్తు దిగివచ్చాడు, దిగి రావడమే కాదు, దిగివచ్చి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. దీన్ని ఏ విధంగా వర్ణించాలంటే ఏనండి, ఆయన ఒక స్టోరీ రాస్తాడు. అందులో ఏమనంటే, ఒక వ్యక్తి సముద్రంలో కింది వరకు వెళ్ళి ఒక వస్తువుని తీసుకురావడానికి ఈతగాడు, ఓకే, పైనుంచి డైవ్ అంటే తెలుసు కదా, పైనుంచి డైవ్ కొట్టి లోపలికి వెళ్ళి భూమి ఎక్కడుందో అక్కడ దాకా వెళ్ళి ఏ వస్తువుని తీసుకురావడానికి వెళ్ళాడో ఆ వస్తువును కనుగొని పట్టుకొని అతి కష్టం మీద ఆయన పైకి వస్తాడు. ఈ వెళ్ళే క్రమంలో, వచ్చిన క్రమంలో ఆలోచిస్తే అతి కష్టం మీద కింది వరకు వెళ్ళి ఆ వస్తువు తీసుకొని ఊపిరి బిగబట్టి, చాలా సమయం పడుతుంది కదా, ఊపిరి బిగబట్టుకొని అతి కష్టం మీద ఊపిరి బిగబట్టుకొని త్వరగా పైకి వచ్చి ఒక్కసారి ఇట్లా పైకి చేసి చూపించి, ఐ గాట్ ఇట్, నాకు దొరికింది అని ఒక వ్యక్తి ఏ విధంగా చూపిస్తాడో యేసుక్రీస్తు అలాంటి కార్యాన్ని చేశాడని అని చెప్తాడు. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఆయన వెళ్ళేటప్పుడు ఉన్నంత ఆ యొక్క
రూపం అనేది వచ్చేటప్పుడు ఉండలేదు. వెళ్ళేటప్పుడు ఉన్నంత శక్తి మళ్ళీ పైకి వచ్చేటప్పుడు అంత శక్తి లేకపోవచ్చు. వెళ్ళేటప్పుడు ఉన్నంత తృష్ణ పైకి వచ్చేటప్పుడు లేకపోవచ్చు. ఒకటి మాత్రం వాస్తవము, ఆయన వెళ్ళేటప్పుడు ఊపిరి చాలా బిగబట్టుకున్నాడు. ఆ బిగబట్టుకొనే ఆయన వస్తువును వెతికాడు. వస్తువును వెతికి చివరిగా ఆ వస్తువుని తీసుకొని పైకి వచ్చేంత వరకు ఊపిరిని ఆయన అట్లనే పట్టుకున్నాడు. యేసుక్రీస్తు కూడా అలానే ఆ విధంగానే ఈ లోకంలోనికి రావడం ద్వారా, ఆయన పని చేయడం ద్వారా, చేసే క్రమములో ఎదురైన శోధనలు తప్పించుకోవడం ద్వారా, ఆ శోధనలు ఆయన దైవత్వాన్ని నిరూపించే శోధనలు కావచ్చు. ఆయనకు పాపం లేదు, పాపం చేయలేడు. ఓకే, మానవులకు బయట నుంచి ప్రేరేపణ కలుగుతుంది పాపం చేయడానికి, లోపల్లో నుంచి కూడా ప్రేరేపణ కలుగుతుంది. యేసుక్రీస్తుకు అట్లా లేదు. బయట నుంచి ప్రేరేపణ కలిగింది, ఒత్తిడి కలిగింది, కానీ లోపల్లో నుంచి ఆయన పవిత్రుడు కాబట్టి దేనికి ఆకర్షితుడు కాలే, ఎక్కడ కూడా పడిపోలే, ఎక్కడ కూడా ఆయన మోసపోలే. ఎందుకంటే ఆయన పవిత్రతకు వ్యతిరేకంగా ఏది చేయలే. చేసే క్రమంలో ఎంతగానో కష్టపడ్డాడు, ఎంతగానో చేశాడు. ఆ సంగతినే ఇక్కడ 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి 8వ వచనం వరకు సుమారు 9 రకాల పాయింట్స్ మనకు గుర్తు చేస్తున్నాడు. 9 రకాల విషయాలు గుర్తు చేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనకేం బోధిస్తున్నాయి అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం ద్వారా, మానవుడిగా జన్మించడం ద్వారా ఆయన ఒకటి వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది, ఇంకొక రూపాన్ని తీసుకోవలసి వచ్చింది. ఈ రూపాన్ని తీసుకునే క్రమంలో ఎన్నో విషయాలను ఆయన పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇంకో మాట చెప్తానండి, క్రిస్మస్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది చెప్పండి? నేను ఇంతకుముందు కొన్ని పాస్టల్ మీటింగ్లో చెప్పాను, అడిషన్ అంటారు. మనం బాగా కలుపుతాం. ఓకే, ఒక పండుగ క్రిస్మస్ రాగానే కలుపుతాం. యాడికెళ్ళి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనం బట్టలు కలుపుతాం. ఓకే, కొత్త బట్టలు కొంటాం. అంటే బట్టలు లేవానా? ఒక్కొక్క అల్మారాలు తెలిస్తే డజన్ 2 డజన్లకు ఏం తక్కువ లేవు. బట్టలు ఎందుకు కొంటున్నాం మరి? లేవనా? తమాం లేవని కొంటున్నామా? మనం కలుపుతాం. ఆ తర్వాత ఏంది? డెకరేషన్లు కలుపుతాం, వస్తువులు కలుపుతాం. ఓకే, ఇళ్ళను సింగారించుకోవడం తప్పనట్లే, మంచిగా చేసుకోవాలి. ఓకే, డెకరేట్ చేయడంలో, లేకపోతే సున్నం వేయడంలో, లేకపోతే ఇవన్నీ పెయింటింగ్ లేదో కలుపుతాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తువులు కలుపుతాము, బట్టలు కలుపుతాము, పిండి వంటలు కలుపుతాము. ఇవన్నిటినీ ఈ పండుగకు యాడ్ చేస్తాం. యాడింగ్ అంటే తెలుసు కదా, అడిషన్ అంటారు. కలుపుతూనే ఉంటాము. యాక్చువల్ చెప్పాలంటే క్రిస్మస్ ఏం నేర్పిస్తుందంటే కలపడం కాదు, మైనస్ చేయాలని నేర్పిస్తుంది. ప్లస్ కాదు. ఏం చేయాలి? మైనస్ తీసేయాలి, తగ్గించుకోవాలి, తక్కువ చేసుకోవాలి అనే సూత్రాన్ని క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది. ఈ వాక్య భాగంలో ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం కలుపుకోలే, ఏం ఎక్కువ చేసుకోలే, ఏమి ఆయన నేచర్ కావచ్చు, ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఆయన గుణగణాలు కావచ్చు, ఆయన ఏం కలపలేదు. కానీ ఉన్న దాంట్లో ఆయన సబ్ట్రాక్ట్ మైనస్ చేసిండు, తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న గుణాలను మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇక్కడ 9 గుణాలను ఆయన తగ్గించుకున్నాడు. 9 గుణాలను ఆయన చూపిస్తున్నాడు. ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. ఏమేమి తగ్గించుకోవాలో నేను ముగింపులో చెప్తాను. తగ్గించుకోవాల్సిన ఏమేమి ఉన్నాయో ముగింపులో మనం ఒకసారి ఆలోచిద్దాము. దీంట్లో దేవుని వాక్యంలో చూస్తే ఈ 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు యేసు క్రీస్తు 9 విషయాలు ఆయన ఏ విషయంలో తగ్గించుకున్నాడు, ఏ విషయంలో ఆయన క్వాలిటీస్ ఏంది, ఆయనకున్న గుణగణాలు ఏంది అనే సంగతిని మనం చూస్తే 5వ వచనం చదవండి. మొట్టమొదటిగా ఆయన క్షమించండి, 5వ వచనంలో గుడ్ 6వ వచనం చదువుదాము. మొట్టమొదటి ఏం తెలుసా? ఆయన దేవుని స్వరూపము. ఏంటది? దేవుని స్వరూపం అంటే దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూస్తే అదృశ్యమైన దేవుణ్ణి మనుషులకు చూపించడానికి దృశ్యంగా వచ్చాడు.
ఏమనుంది? అదృశ్యమైన దేవుణ్ణి కనపరచటానికే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎవరు చూలే, ఎలా ఉంటాడో తెలియదు. ఓకే, ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయన గుణగణాలు మనుషులు కొంతవరకు అర్థం చేసుకున్నారు. ఆయన మంచితనాన్ని ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ప్రజలు గ్రహించగలిగారు. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన అన్నిటినీ దీవెనలు కుమ్మరిస్తున్నాడు. సూర్యరశ్మి కావచ్చు, వెలుతురు కావచ్చు, వర్షం కావచ్చు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఆయన లోకములో మనుషులకు అనుగ్రహించడం ద్వారా కొంతవరకే మనకు అర్థమవుతుంది ఆయన ఎలాంటోడు అని. కానీ సంపూర్తిగా మనిషికి అర్థం కావాలి అని అంటే ఆయన మనిషిగా వస్తేనే తప్ప, మనుషుల మధ్యలో జీవిస్తేనే కానీ, మనుషుల మధ్యలో సంచరిస్తేనే కానీ దేవాది దేవుడైన ఆయన స్వరూపాన్ని లోకములో మనుషులు అర్థం చేసుకోలేరు. అలా చేయడానికే వచ్చినాడని కొలస్సీ 1:15 మనం చూస్తాము. ఈ మొదటి పాయింట్ ఏమిటి అంటే ఆయన దేవుని స్వరూపము కలిగినవాడు. అంత మాత్రమే కాకుండా గమనించండి, చాలా చక్కగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకంలో కలగలేదు. అంతటి మహనీయుడు, అంత గొప్ప వ్యక్తి, అంత ప్రేమ స్వరూపి, అంత దేవుని స్వరూపమైన వ్యక్తి 14వ వచనంలో ఏమని తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మనుషుల మధ్యలో జీవించాడు. అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వ్యక్తి అయ్యుండి కూడా లోకములో మానవుడుగా ఆయన వచ్చినాడు. మొట్టమొదటి ఏమిటి అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. నంబర్ 2 ఏంటంటే దేవునితో సమానము కలిగిన వాడు. కేవలము దేవుని స్వరూపం కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ దేవునితో సమానమైన వాడు. త్రిత్వములో కూడా ముఖ్యమైన వ్యక్తి, త్రిత్వములో కూడా సమానమైన వ్యక్తి. త్రిత్వంలో కూడా తండ్రికి ఎంత స్థానం ఉందో కుమారునికి అంత స్థానం ఉంది, కుమారునికి ఎంత స్థానం ఉందో పరిశుద్ధాత్మునికి అంత స్థానం ఉంది. చాలా సందర్భాల్లో ఈ అర్థం కాకుండా యేసుక్రీస్తును మాత్రమే హైలైట్ చేయడం కొంతమంది, తండ్రి అయిన దేవుని మాత్రమే హైలైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యెహోవా సాక్షులని, యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ కరిస్మాటిక్స్కి అయితే పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మను మాత్రమే ఎలివేట్ చేస్తారు. గమనించండి, ఆయన దేవునితో సమానముగా ఉన్నవాడు. ఒకానొక సందర్భంలో ఆయన ప్రజలకు వాక్యం చెప్తూ అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 17-18 వచనంలో, తండ్రి పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను. తండ్రికి ఎంత అవకాశం ఉందో, తండ్రికి ఎంత అధికారం ఉందో, తండ్రి ఎంతగానో పనిచేస్తున్నాడు, నేను కూడా గంతే పనిచేస్తున్నానని, అంత శక్తితో పనిచేస్తున్నానని, తండ్రితో ఆయన సమానుడు అని, తండ్రి అయిన దేవునితో ఏమి తక్కువ కాదు అని ప్రజలకు ఆయన నిరూపించాడు, తెలియజేశాడు. దేవునితో ఆయన సమానుడు. 3వ మాట ఏం తెలుసా? చదవండి. దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడు. గమనించండి, దేవుని అంతటోడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు మనుషుల పోలికగా ఆయన పుట్టినట్టుగా వాక్యంలో చూస్తాము. మనుషుల పోలికగా పుట్టడం అర్థమైంది అన్నమాట. ఏంటండి మనుషుల పోలికగా పుట్టడం అంటే? యేసుక్రీస్తు ఒక 10 ఏళ్ల పిల్లోడ్లాగా లోకానికి ఆయన పరిచయం చేసుకోలే, ఒక 30 ఏళ్ల యవనస్తుల్లాగా ప్రజలకు పరిచయం చేసుకోలేదు. ఆయన లోకములోనికి మానవులు ఏ విధంగానైతే వస్తారో, మానవ జాతి ఏ విధంగా ఉద్భవిస్తుందో ఆ క్రమములోనే, అదే వరుసలోనే, అదే విధంగా లోకంలోకి వచ్చాడు ఆయన. అంటే ఆయన తల్లి కూడా ఆయనను 9 నెలలు మోసింది. సహజ మానవుడు పుట్టినట్టుగానే ఆయన పుట్టాడు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడుగానే ఆయన చేశాడు. దయచేసి గమనించండి, ఇక్కడ నేను ఇంకొక కొన్ని పాయింట్ల తర్వాత నేను కొన్ని విషయాలను మీకు గుర్తు చేస్తాను. ఆయన పుట్టినప్పుడు ఏడ్చాడు. ఆ ఏడుపును చూసి ప్రజలంతా, అక్కడున్న వాళ్ళు కూడా, అంటే మరి యోసేపు కూడా భయపడొచ్చు. గమనించండి, చిన్నపిల్లలు పుట్టగానే ఏడిస్తే దాని గుర్తేంది? ఆరోగ్యంగా ఉన్నారని. సైలెంట్గా ఉన్నాడు అనుకో, తీసుకుపోయి అద్దాలు వేయమంటారు, మన భాషలో చెప్పాలంటే ఇంక్యుబేటర్లో వేయమంటారు. ఆలోచించండి, యేసుక్రీస్తు దేవాది దేవుడై ఉన్నప్పటికీ కూడా మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ టైంలో నేను ఏడవాల్సిన సమయం అవసరం ఏముంది అని యేసుప్రభు అనుకున్నాడా? మానవుడ పోలికగా ఆయన పుట్టాడు, కన్య మరియకు జన్మించాడు.
ఆయన గ్రోత్ కూడా, ఆయన ఎదుగుదల కూడా మానవులుగా ఏ విధంగా ఎదుగుతారో ఆ విధంగానే ఎదిగాడు. ఎక్కడ కూడా తక్కువ కాకుండా, ఏ విషయంలో కూడా ఆయన నేను దేవుణ్ణి కదా, దేవుని కుమారుణ్ణి కదా, నేను కూడా దేవుణ్ణి కదా అని ఆయన ఎక్కడ కూడా చూపించకుండా సహజ మానవుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఇంకొక డౌన్ గ్రేడ్ ఏం తెలుసా, ఇంకా తగ్గించుకున్న విషయం ఏం తెలుసా, ఆయన దేవాదేవుడు, దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, మానవ పోలికగా పుట్టాడు. అంటే ఒక లెవెల్కు చాలా వరకు తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడమే కాదు, ఇంకొక లెవెల్ వరకు తగ్గించుకోవడం ఏం తెలుసా, మానవుడిగా పుట్టి దాసుని స్వరూపము ధరించాడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సార్. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఆయన దేవునితో సమానుడు. ఓకే, తండ్రి అయిన దేవునితో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. ఇక్కడ రెండు విషయాలు, స్వరూపములో ఆయనకు తేడా లేదు, దాసుని స్వరూపము ధరించుకున్నడలో కొంచెం తేడా కనిపించింది. అది ఎట్లానంటే, పౌలు ఒక రెండు పదాల గురించి ఇక్కడ మాట్లాడతాడు. ఒకటి మోర్ఫే అనే పదము, రెండవది స్కీమా అనే పదము. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకోవాలని అందరికీ గుర్తుకొస్తుంది. మోర్ఫే అనే పదం యొక్క అర్థం ఏంటంటే, మనిషి యొక్క సహజ గుణాల్లో మార్పు ఉండదు, అనగా దేవాది దేవుని గుణంలో మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే, మోర్ఫే అనే పదం యొక్క అర్థం ఏంటంటే, మనిషి ఒక బాలుడుగా, ఒక బాయ్గా, ఒక మగపిల్లవాడుగా పుట్టినవాడు మగపిల్లవాడుగానే ఉంటాడు, పెరుగుతున్నప్పుడు అట్లనే ఉంటాడు, చనిపోయేంత వరకు కూడా దాంట్లో మార్పు అనేది, ఇవి సహజమైన గుణాలు. కానీ స్కీమా అనే పదంలో మనం ఆలోచిస్తే, దాసుని స్వరూపం ధరించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఎదుగుతున్నప్పుడు కొన్ని తేడాలు కనిపించినాయి. బాలుడుగా, ఎదిగిన పిల్లాడుగా, ఎదుగుతున్న యుక్త వయసులో ఉన్నవాడుగా, ఆ తర్వాత యవనస్తునిగా, ఆ తర్వాత యేసుక్రీస్తు ముసలితనం వరకు వెళ్ళలే కానీ ముసలితనంగా, అంటే ఆయన దాసుని స్వరూపము ధరించుకునే క్రమములో ఈ తేడాలనేవి లోకం గ్రహించింది. ఈ తేడాలనేవి ఆయన చూశాడు. మీరు ఆలోచించండి, ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదుగుదలకు తగినట్టుగా మనిషి బిహేవ్ చేయాలి, అంతేనా కదా? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఆ చిన్న పాప ఈ ఈ వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చిందనుకో, మాకు చాలా ఆనందం కలుగుతుంది. చిన్నపిల్లలు అతి కష్టం ఇట్లా ఉబ్బుకుంటా బాటిల్ తీసుకొచ్చారనుకో, చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అదే 20-25 సంవత్సరాల తర్వాత సిమెంట్ సంచి లేపడారు అనుకో, ఏమంటారు చెప్పండి? నీకు బాడీ పెరిగింది కానీ ఎట్లా, మీకు అర్థమవుతుందా? చిన్నగా ఉన్నప్పుడు ఇది లేపితే చాలా ఆనందము, పెద్దగా అయిన తర్వాత 50 కిలోల బస్తా లేపకున్నా కానీ ఇంతకు మనిషేనా లే ఇంకేమన్నా అన్నట్టుగా ఆలోచిస్తారు. అంటే ఏంది? ఆ రూపములో, ఆ గుణాలలో, ఆ ఆలోచనలలో ఎదుగుదల కలుగుతుంది, ఎదుగుదల వస్తుంది. ఆయన దేవుని స్వారూప్యములో ఉన్న వ్యక్తి, దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి ఒక డౌన్ గ్రేడ్కి వచ్చాడు మానవుడిగా. అంతేకాదు, మానవుడిగా రావడమే కాదు, ఇంకా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దాసునిలాగా ఆయన ప్రజలకు పరిచయం చేసుకున్నాడు, పరిచర్య చేశాడు, పరిచారం చేశాడు. తనను తాను, వాక్యంలో చూస్తే ఇంకో చక్కటి మాట ఉంది, బాండ్ సర్వెంట్ అంటారు. అంటే బందీగా ఉన్న బానిసలాగా ఆయన ఈ లోకములో పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలు గడిగాడు. ఆలోచించండి, ఆయన సహజమైన మానవుడు కాదు, ఆయన దేవాది దేవుడు, ఆయన అన్ని విధాల గుణగణాలు కలిగిన దేవుడు. అంతటి దేవుడయ్యుండి కూడా లోకములోనికి ఆయన తగ్గించుకొని దాసుని స్వరూపముగా ధరించుకున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట ఏముంది? తనను తాను రిక్తునిగా అనే మాట యొక్క అర్థం ఏంటంటే ఎంటీ అని అంటారు. ఎంటీ అంటే ఏంది? దీన్ని థియాలజికల్ భాషలో కెనాసిస్ థియరీ అని అంటారు. కెనాసిస్ అనే దాని యొక్క మాట యొక్క అర్థం ఏంటంటే, ఆయన ఎంటీ చేసుకున్నాడు, ఆయన ఏమి లేనివాడుగా, రిక్తుడుగా. రిక్తం అంటే ఏంది? ఖాళీ. అర్థమవుతుందా? రిక్త హస్తములతో నిన్నాను అంటారు కదా, అంటే ఖాళీ చేతులతో, నా దగ్గర ఏం లేదు. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. ఏమి లేనివారుగా చేసుకున్నాడు. చాలామంది బైబిల్ పండితులు ఈ విషయంలో ఆలోచిస్తూ, యాక్చువల్ ఆయన గుణగణాలు మొత్తం పక్కకు పెట్టిండా, లేకపోతే కొంతవరకు పెట్టిండా? ఆయన గుణగణాలు ఉన్నా కానీ అవసరమైనప్పుడే వాడిండా, లేకపోతే అనవసరమైన సమయంలో కూడా వాడిండా? అన్ని సమయాల్లో వాడిండా? మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు లోకంలో మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన కంప్లీట్ మానవుడు, కంప్లీట్ దేవుడు. వినండి జాగ్రత్తగా, ఆయన కంప్లీట్ మానవుడు, కంప్లీట్ దేవుడు.
కొంతమంది ఏ విధంగా వర్ణిస్తారు అని అంటే, లోకంలోనికి ఆయన మానవుడిగా వచ్చిండు కాబట్టి దైవ గుణం అనేది ఆయన పక్కకు పెట్టేసిండు. దైవ గుణం లేదు. ఎందుకనంటే ఆయన దైవ గుణం కలిగిన వ్యక్తిగా లోకంలో జీవించలేదు. చాలామంది ఎక్కిరిచ్చిర్రు, ఆయనకు రేషం రాలే. చాలామంది కొట్టిర్రు, ఆయన తిరిగి కొట్టలే. చాలామంది హేళన చేసిర్రు, దానికి ఆయన సమాధానం చెప్పలే. అలా చెప్పలేడు కాబట్టి ఆయనకు దైవ గుణాలు లేవు, అంత శక్తి లేదు అని లోకంలో చాలామంది, కొంతమంది పండితులు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గుర్తుంచుకోనండి, ఆయన అన్ని గుణాలు కలిగిన వాడు. మానవ శరీరంలో ఉన్నప్పటికీ కూడా దైవ గుణాలు కలిగిన దేవుడు. ఆయనకేది తక్కువ లేదు. పోయిన 2 వారాల క్రితమా పోయిన వారంలో కూడా చెప్పాను, యోహాను రాసిన మొదటి పత్రికల నుంచి ఒక తెగ ఉన్నది. కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా వర్ణిస్తారంటే సెరంతియన్ నాస్టిక్స్ అంటారు. వీళ్ళేమి నమ్ముతారు అని అంటే, యేసుక్రీస్తు లోకంలోనికి మానవుడిగా వచ్చాడు కానీ దైవ గుణాలు ఆయనకు లేవు. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకుంటున్న సమయంలో బాప్తిసం తీసుకునేటప్పుడు పరలోకం నుంచి ఒక పావురం వలె పరిశుద్ధాత్ముడు దిగొచ్చిండు. తండ్రి స్వరం ఏ విధంగా వినిపించింది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను ఒక స్వరం వినిపించింది. అనగా ఇక్కడ కుమారుడు బాప్తిసం తీసుకుంటుండు, తండ్రి అయిన దేవుని స్వరం వినిపించింది, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిండు. ఆ టైంలోనే ఆయన క్రీస్తుగా మార్చబడ్డాడు. దైవ గుణాలు ఆయనకు వచ్చినాయి. అప్పటి వరకు ఆయనకు దైవ గుణాలు రాలే. సో దైవ గుణాలు అప్పుడు వచ్చినాయి కాబట్టి ఈ 3.5 సంవత్సరాల పరిచర్య చేసినప్పుడు యేసు క్రీస్తు ఆ దైవ గుణాలను ప్రదర్శించిండు. ఎప్పుడెప్పుడు? అవసరమైనప్పుడు. దయ్యాలను వెలగొట్టిండు, రోగాలను స్వస్థపరిచిండు, చనిపోయిన వారు లేపిండు, బాధల్లో ఉన్న వారికి శాంతి సమాధానం ఇచ్చిండు. దానికంటే ఎక్కువగా ఇంకా దైవ సందేశాలు చాలా ఇచ్చిండు. ప్రజలందరినీ ఆదరించిండు. కాబట్టి ఆ బాప్తిసం సమయంలో పొందుకున్న దైవ గుణం అనేది యేసుక్రీస్తు సిలువలో వేలాడేంత వరకే క్రీస్తు అనే గుణము, దైవ గుణం ఉన్నది. ఆయన సిలువలో హింసిస్తున్నప్పుడు ఆ దైవ గుణం అనేది వెళ్ళిపోయింది. అదవుతుందా? ఆ తర్వాత ఏమైంది? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమాధి ఏడ చేసిరు ఎవరికి తెలియదు, చేసిర్రా చేయలేదా కూడా తెలియదు. ఇక ఆయన స్టోరీ అక్కడితోటి అయిపోయిందని కొంతమంది అంటారు. గుర్తుంచుకోండి, ఇది చాలా తప్పుడు అభిప్రాయము. యేసుక్రీస్తు కానీ ఒకవేళ సిలువలో చనిపోయి మరణము పొంది సమాధి చేయబడి సమాధిలో నుంచి లేవకపోతే ఆయన కనిపించిన దాఖలాలు అనేవి ఉండేవి కావు. ఉన్నాయి అంటే ఆయన సమాధిలో నుంచి లేచాడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఈ దినాన నీవు నేను క్రైస్తవులుగా యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాము అని అంటే ఆయన పునరుత్థానమే కారణము. ఆయన లోకంలోకి వచ్చిన సత్యం వాస్తవము, ఆయన జీవించిన విషయం అనేది వాస్తవము. కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన విషయం కూడా వాస్తవము. ఒకవేళ తిరిగి లేవకపోతే క్రైస్తవ్యానికి ఆధారం లేదు. క్రైస్తవ్యం అనేది అప్పటితోనే ఆగిపోయేది, అసలు ప్రారంభమయ్యేదే కాదు. కానీ క్రైస్తవ్యం అనేది ప్రారంభమైంది, నడుస్తూ ఉంది. దేవుని బిడ్డలు రక్షణ పొందుకుంటున్నారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు సంఘములో సభ్యులుగా చేర్చబడుతున్నారు, ప్రభులు ఆనందిస్తున్నారు అనంటే ఆయన సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, సమాధుల నుంచి తిరిగి లేచాడు. దయచేసి గమనించండి, ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు అనంటే, రిక్తునిగా చేసుకున్నాడు అనంటే ఆయన దైవ గుణాలను పక్కన పెట్టలేడు, పూర్తిగా వదులుకోలేదు. వాటి అవసరాన్ని బట్టే వాడాడు, ఎక్కడ అవసరమో అక్కడనే వాడాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా దీని గురించి నేను మీతో మాట్లాడతాను. నంబర్ 5, ఆయన తాను రిక్తునిగా చేసుకున్నాడు. నంబర్ 6 ఏం తెలుసా? ఆయన ఆకారమందు మనుషునిగా, 8వ వచనం చూడండి. ఆయన ఆకారమందు అంటే మీరు ఆలోచించండి, ఆకారం అనే మాట మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఆయన దేవుని స్వరూపముగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితమైన సహజమైన ఖచ్చితమైన గుణాలలో మార్పు రాలే. కానీ ఆయన ఆకారమందు మనుషుడిగా కనిపించడం అనేది స్కీమా అనే పదంతో మనం ముడిపెడతాము. దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక పిల్లోడు పుట్టినప్పుడు పెద్దగా కూడా చనిపోయేంత వరకు కూడా మగపిల్లవాడు పుడితే మగపిల్లవాడే అని అంటాము, ఆడపిల్ల పుడితే బాలిక అని అంటాము. కానీ వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆకారంలో చేంజ్ కనిపిస్తుంది. బాలుడుగా యుక్త వయసులో, ఆ తర్వాత వృద్ధుడిగా పెద్ద వయసులో. దయచేసి గమనించండి, ఆయన ఆకారమందు మనుషుడిగా కనిపించినాడు అనంటే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన భూమిపై రావడానికి ఆయనకు ఏమి యొక్క అవసరం లేదు.
ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఉనికి అనేది, ప్రారంభం అనేది కేవలము ఈ లోకంలోనికి మానవుడుగా వచ్చిన దాంతోనే ప్రారంభం కాలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం రాయబడక ముందు నుంచి కూడా ఆయన దేవుడే. అర్థమవుతుందా? ఇంకో విధంగా చెప్పాలంటే సమయాన్ని తయారు చేసిన ఆయన, కాలాన్ని తయారు చేసిన ఆయన కాలము యొక్క పరిధిలోనికి వచ్చాడు. మానవులను ప్రేమించిన, మానవులను సృష్టించిన ఆయన మానవుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. భూమిని ఆకాశాన్ని సృజించిన ఆయన భూమి మీద జీవించడానికి, నివసించడానికి మానవుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. శ్రమపరచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అనేకులు ఆయన అపహాస్యం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నట్లయితే మనము అతన్ని ఎన్నిక చేయలేదు అని బైబిల్లో ఉంది. ఆయన లెక్క చేయలే. ఆయన మానవ రూపంలో వచ్చినాడు కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు తెలుసా? ఏమనుకున్నాడు? జస్ట్ మరియ యోసేపుల కుమారుడు, యూదులలో ఒక వ్యక్తి, నిష్ట కలిగిన వ్యక్తి అన్నట్టుగా ఆలోచించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక సంగతి చెప్తానండి. యేసుక్రీస్తు బాలుడుగా జన్మించినప్పుడు ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు, తల్లిదండ్రులను గౌరవించాడు అని ఇంకో సందర్భంలో కూడా ఆయన దైవ గుణాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడతాడు. అది నేను పోయిన వారంలో కొన్ని సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు మాత్రం ఒకటి ఆలోచించేది ఏంటంటే, మానవుడుగా కొంత సమయానికి కొంత టైం బౌండ్లో ఉన్నాడు ఆయన. జస్ట్ ఆలోచించండి. ఎదుగుతూ ఉన్నప్పుడు తోటి పిల్లలతో ఒకవేళ ఆడుకొని ఉండొచ్చు. తోటి పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు ఏలన చేసిన వారు లేరా? చెప్పండి, లేరా? అపహాస్యంగా మాట్లాడిన వారు లేరా? పిల్లలు మాట్లాడుకుంటే ఏమంటారు తెలుసా? ఏమనుకుంటారు? మాట్లాడుతూ నీకు శాత కాదని అంటారు ఒకడు. ఇక 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 మనలాంటి మన 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 సంస్కృతి పెరిగిన వాళ్ళు అయితే ఇంకా రకరకాల మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? మన పిల్లల్లో గింతే ఉన్నారు, వాళ్ళ మాటలు చూస్తే మామూలుగా ఉండయి. అర్థమవుతుందా? ఈ ఈ ఈ మీ బ్యాచ్, ఆ బ్యాచ్ని మీరు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు దూరం ఉండి వినండి. వాళ్ళ మాటలు ఎట్లుంటుంది తెలుసా? ఇక దేశాన్ని వెళ్ళేది వీళ్ళే అన్నట్టు ఉంటుంది, ప్రపంచానికి జ్ఞానం చెప్పేది వీళ్ళన్నట్టే ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హేళన చేయలేదా? అపహాస్యం చేయలేదా? చులకనగా మాట్లాడలేదా? అప్పుడు యేసుప్రభు కోపం వచ్చిందా? అరే బచ్చగా, నేను బచ్చలాగా కనిపిస్తున్నా కానీ బచ్చగాని కాదు, నేను దేవుణ్ణి అని నిరూపించుకునే అవకాశం లేదా ఆయనకు? చెప్పండి, లేదా? ఉన్నది. కానీ ఆయన మానవ ఆకారములో ఉన్నాడు కాబట్టి, ఒక సమయానికి, ఒక కాలానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి, తనకున్న గుణగుణాలన్నీ కూడా కొంతసేపు పక్కన పెట్టాడు కాబట్టి ఆయన ఆకారమందు మానవుడిగా కనిపించాడు. బైబిల్లో చూస్తే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో చూస్తే ఆయనను మనం ఎన్నిక చేయలే, లెక్క చేయలే, ఆయన పట్టించుకోలే. ఆయన మామూలు వడ్లవాని కుమారుడే అని, యోసేపు మరియల కుమారుడే అని ఆయన రకరకాలుగా మనుషులు ఆలోచించారు. కానీ ఆయన దేవుడు, దేవుని యొక్క కుమారుడు. ఆయన ఆకారం ముందు మనుషుడు కనిపించాడు. నంబర్ 7 ఏం తెలుసా? మరణము పొందినంతగా. ఎవరైనా రాసుకునేవారంటే మళ్ళీ చెప్తున్నానండి. ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు, రెండవదిగా దేవునితో సమానంగా ఉన్నవాడు, మూడవదిగా మనుషుల పోలికగా పుట్టినవాడు, నాలుగవదిగా ఆయన దాసుని స్వరూపాన్ని ధరించినవాడు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే బైబిల్లోనే టిక్కులు పెట్టుకోండి, నంబర్లు వేసుకోండి, వచనాలు వెంబడి నంబర్లు వేసుకోండి, రాసుకోవడం కొంచెం ఫాస్ట్ అయితే. నంబర్ 5, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనంలో ఆకారమందు ఆయన మనుష్యుడిగా కనిపించాడు. నంబర్ 7, ఆకారమందు మనుషుడిగా కనిపించడమే కాదు, మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. మరణం పొందినంతగా అంటే ఆలోచించండి, అసలు దేవునికి మరణం లేదు, ఉంటుందా? చెప్పండి, దేవునికి మరణం ఉంటుందా? మరి యేసుక్రీస్తు మరణం బట్టుకు తగ్గించుకున్నాడు అని అంటే ఆయన మానవుడిగా వచ్చిండు కాబట్టి, మానవ జన్మగా ఆయన ఉన్నాడు కాబట్టి, మానవుల ఆకారంలో ఉన్నాడు కాబట్టి, ఈ టైం బౌండ్లో ఉన్నాడు కాబట్టి, మనుషుల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన మరణించాలి. ఆయన మరణము చేత లోకానికి రక్షణ కలగబోతుంది కాబట్టి ఆయన మరణం వరకు తగ్గించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. యేసుప్రభు అన్నాడు ఒక మాట, మనం ఈ మధ్యలో యోహాను రాసిన మొదటి పత్రికల నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టిన దానికంటే ఇంకా విలువైన ప్రేమ ఉందా?
అంటే యేసుక్రీస్తే మనందరి నిమిత్తము లోకము కొరకు తను ప్రేమించిన వారి కొరకు ఎవరినైతే ఆయన ప్రేమించాడో, ఆయన స్నేహితులని ఆయన గుర్తించాడో వారి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. మనస్పూర్వకంగా, వాలంటీర్గా ఆయన తన ప్రాణాన్ని ఆయన అర్పించినట్టుగా దేవుని వాక్యంలో చూస్తాము. నంబర్ 8 ఏం తెలుసా? కేవలం మరణమే కాదు, సిలువ మరణము పొందినంతగా. ఏంటది? సిలువ మరణము పొందినంతగా. సిలువ మరణం అంటే ఆలోచించండి, చాలా క్రూరమైన శిక్ష, అవమానకరమైన శిక్ష, మనుషులను చాలా చిత్రహింస పెట్టి చంపే శిక్ష. మీరందరు నా వైపు చూడండి, అందరు తలెత్తి. ఆ రోజుల్లో యూదులు రకరకాల శిక్షలు ఉన్నాయి. రాళ్ళతో కొట్టి చంపుతారు యూదుల చట్టం ప్రకారం. అది యేసుప్రభు గలగలే. ఊరేసి చంపుతారు. యేసుప్రభుని ఆ విధంగా చంపలే. ఒకవేళ ఎవరైనా ఇంకొక వ్యక్తిని చంపేస్తే ఆ శవాన్ని ఈపు గట్టేస్తారు. అర్థమవుతుందా? మోసుకుంటూ తిరగాలి. ఆ శవం 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వరకు కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోవటను బట్టి ఏ వ్యక్తికైతే గట్టేసారో ఆ వ్యక్తి కూడా చచ్చిపోతాడు. అలాంటి శిక్ష యేసుప్రభుకి ఇవ్వలే. కానీ ఏ శిక్ష చేసేది తెలుసా? సిలువ మరణము శిక్ష. దీని అర్థం ఏంటి తెలుసా? ఆయన అవమానాన్ని భరించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు ఉమ్మివేసినా కానీ దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అవమానకరమైన, క్రూరమైన, ప్రజలు హేళన చేసే శిక్షను భరించడానికి కూడా ఆయన ఏమాత్రము నాకొద్దు అని చెప్పలే. నాకొద్దు అని చెప్పలే. అంటే అంతటికైనా యేసుక్రీస్తు సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అంతటికైనా యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు. ఆ స్థానానికి రావడానికైనా యేసుక్రీస్తు అన్ని వదులుకున్నాడు. నా మాటినండి, అన్ని వదులుకున్నాడు. ఈ తీవ్రమైన, భయంకరమైన, చాలా హీనమైన ఈ శిక్షను ఆయన భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. బైబిల్లో ఏముంది తెలుసా? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో, ఆయనను నలుగగొట్టుటకు గట్టిగా యెహోవాకు ఇష్టమాయెను. ఆయనను చంపడానికి, ఆయనను అవమానపరచడానికి, ఆయనను ఏలన చేయడానికి, ఆయనను చాలా అతి క్రూరంగా హింసించి నలుగగొట్టడానికి దేవాది దేవునికే ఇష్టమైంది. ఆ ఇష్టానికి యేసుక్రీస్తు అప్పగించుకున్నాడు. ఆయన సిలువలో గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన 3 సార్లు ఈ విధంగా అంటాడు. ఏం తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు. ఒకవేళ నీ చిత్తము నేను తాగాలని ఉంటే, నేను స్వీకరించాలని ఉంటే, ఈ బాధల గుండా నేను వెళ్ళాలని నీ ప్రణాళిక ఉంటే ఉన్నది, నేను వెళ్ళడానికైనా సిద్ధమని ఆయన సిలువ మరణం మట్టుకు ఆయన సిద్ధపడ్డాడు. నంబర్ 9 ఏం తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. ఏం చేశాడు? తనను తాను తగ్గించుకున్నాడు. గమనించండి, ఇంకా దీనికంటే హీనమైన తగ్గింపు ఇంకొకటి లేదు. దీనికంటే ఇంకా హీనమైన తగ్గింపు ఇంకొకటి లేదు. దేవుని స్వరూపంలో ఉన్న వ్యక్తి, దేవునితో సమానంగా ఉన్న వ్యక్తి, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుషుడిగా కనిపించాడు, సిలువ మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన 9వ పాయింట్లో చూస్తే తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇంతగా ఆయన లోకంలోనికి రావడానికి ఆయన చాలా విషయాల్లో తగ్గించుకున్నాడు, ఆయన వదులుకున్నాడు. ఇక్కడ నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే చేర్చడం కాదు. మనం ఏం చేస్తాము? బట్టలు చేస్తాం, వస్తువులు చేస్తాం, ఇంకా చాలా విషయాలు మనం చేస్తూనే ఉంటాం. చేర్చడం తప్ప నేను చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న మాట ఏం తెలుసా? మైనస్ చేసుకోమంటున్నాడు, తగ్గించుకోమంటున్నాడు, తీసేసుకోవాల్సిన ఇంకేమైనా ఉంటే తీసేసుకోమంటున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? మన నీళ్ళలో చాలా శక్తి ఉంటుంది, దాన్ని పడేయము.
నువ్వు ఈ ఏడాది తర్వాత ఆ వస్తువుని చూసినా ఇది మళ్ళీ పని చేస్తాను మళ్ళీ అనే పెడతాం. ఈ ఏడాదంతా అది పని మీద పడ్డదా? ఈ సంవత్సరం అంతా పని మీద పడలేదు, కానీ దాన్ని చూడగానే మళ్ళీ మనకు గుర్తుకొస్తుంది, మళ్ళీ లోపల పెట్టాలి. యాక్చువల్ చెప్పాలంటే ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్ళి తీయాలి, కానీ సగం ట్రాక్టర్ కంటే ఎక్కువ వెళ్తుంది చెత్త. నాతో ఏకీభవిస్తారా? సగం ట్రాక్టర్ కంటే ఎక్కువ చెత్త వెళ్తుంది. ప్రభు ఏమంటో తెలుసా? ఈ చెత్తని ఇంకా తీసుకుపోయి పెట్టుడు కాదు, తీసేయాల్సిన చెత్త చాలా ఉంది మనలో, మన జీవితాల్లో. తీసేయవలసిన చెత్త, పనికిరాంది చాలా ఉంది. దాన్ని మైనస్ చేసుకోమంటున్నాడు, దాన్ని తగ్గించుకోమంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా చెప్పినట్టుగా పరలోకములో ఉన్న ఆయన భూలోకములోనికి మానవుడిగా వచ్చి, ఒక వ్యక్తి నీళ్ళలో డైవ్ కొట్టి భూమి వరకు లోతుల వరకు ఏ విధంగా వెళ్ళి ఒక వస్తువుని తీసుకొని బయటకు వస్తాడు ఊపిరి బిగబట్టుకొని, అంత కష్టమైన పనిని అంత తృష్ణతో అంత ఏకాగ్రతతో యేసు ప్రభువు చేసి నీకు నాకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ చేసే క్రమంలో ఈ 9 విషయాలు ఆయన జరిగించాడు. దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగిన వాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నంబర్ 5, ఆయన రిక్తునిగా జన్మించాడు, ఆకారమందు మనుషుడిగా కనిపించాడు. మరణం బట్టుకు, శిరోమరణం బట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. ఇన్ని విషయాల్లో ఆయన తీసేసుకుంటే, ఆయన తగ్గించుకుంటే, ఆయన దూరం చేసుకుంటే, ఇక్కడ ఒక సంగతి మీకు చెప్తాను, జాగ్రత్తనండి. క్రిస్మస్ వచ్చిందని చాలా సంబరాలతో మనం ఉన్నాం, చాలా సంతోషం. కానీ జీవితంలో తీసేయాల్సిన కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు, కొన్ని రకాల గుణగణాలు మనం తగ్గించుకుంటున్నామా? ఎన్నో ఉన్నాయి మైనస్ చేయడానికి, ఎన్నో ఉన్నాయి మన జీవితంలో తగ్గించుకోవడానికి. కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, ఒకలంటే ఒకరు గిట్టదు, ఒకలంటే ఒకరు బాగా ఈర్ష్య, పక్కోడు ఏమంటారు చూడు, తోటోడు తొడగోసుకుంటా మనం మెడగోసుకున్న టైపు మనము. అప్పైనా సరే ఎక్కడ కూడా తక్కువ కావద్దు, అందరికంటే తేజ కనిపించాలి. నేను, నా పిల్లలు, నా కుటుంబము తర్వాత అమ్మి మొత్తం కట్టినా సరే పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రము మీకు అర్థమవుతుందా? అహంభావము, గర్వము, క్రోధము, అసూయలు, ఒకరంటే ఒకరు గిట్టకపోవడము, వీటన్నిటిని తగ్గించుకొనమని యేసు ప్రభు మళ్ళొక క్రిస్మస్ మీకు ఇచ్చిండు, మనకిచ్చిండు. మనం ఏం చేస్తాము? ఆ వెట్నే ఉంచి ఇంకా కలుపుతాం, పనికిరాని చెత్త అంతా కలుపుతాం. గుర్తుంచుకోండి, ఈ పనికిరాని చెత్త అంతా యాడికెళ్ళి వస్తుందంటే మన సహవాసం నుంచి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? నా మాట చెప్పమంటారు, చెత్తగాళ్ళతో సహవాసం చేస్తున్నాం. చెత్తనే వస్తుంది చెత్తగాళ్ళతో సహవాసం చేస్తే. అర్థమవుతుందా? నా భాష మీరు అర్థం చేసుకోండి. దేవుని భయం లేని వారితో సహవాసం చేసి దేవుని భయం ఎడికలు వస్తుంది. ఈ సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, క్రిస్మస్లు గడుస్తూనే ఉన్నాయి, కానీ మనుషులలో మార్పు ఏమైనా వస్తుందా? లోకపరంగా మనం చాలా ఎదుగుతున్నాము, కానీ ఆత్మీయంగా ఎంతగా ఎదుగుతున్నాము? ఆత్మీయంగా ఎంతగా మనం బలపడుతున్నాము? ఆత్మీయ విషయాల పట్ల అవగాహన ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభువు లోకంలోనికి రావడానికి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి, తనకున్న భోగభాగ్యాలు, తనకున్న స్థానము, తనకున్న స్థాయి సమస్తాన్ని కూడా ఆయన వదులుకొని రిక్తుడిగా లోకంలోనికి వస్తే మనం ఏం చేస్తున్నామంటే, ఆయన వదిలిపెట్టుకుంటే మనం ఇంక కలుపుతున్నాం. ఆయన కాదనుకుంటే ఎస్ ఇదే మంచిదని మనం అనుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఈ దినాన నేను మీతో ఛాలెంజ్ చేసే ఒక మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ టైంలో ఏం వదిలిపెట్టుకోవాలనుకుంటున్నావు? ఏం వదులుకోవాలనుకుంటున్నావు? ఏదైనా ఈ విషయంలో నేను ఇంకా తగ్గించుకోవాలి, ఈ విషయంలో నేను వదులుకోవాలి, ఈ విషయంలో నా జీవితాన్ని సరిచేసుకోవాలి, ఈ విషయంలో నా కుటుంబాన్ని సరిచేసుకోవాలి, ఈ విషయంలో నేను దేవునితో ఇంకా దేవునికి దగ్గరగా బ్రతకాలి అనే ఆలోచన, జ్ఞానము మనకున్నదా? చాలా సందర్భాల్లో మనం చేసేది ఏంటంటే, యేసు ప్రభు వదులుకుంటే మనం కలుపుతాం.
యేసు ప్రభు లోకములోనికి రక్షణ తీసుకురావడానికి ఆయన మానవుడిగా జన్మిస్తే మనకందరికీ తెలుసు, ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ లోకములోనికి ఒక దీనుడుగా, ఒక పేద దంపతులకు, ఒక ఒక పేరు ప్రఖ్యాతులు లేని బెత్లెహేము పురమైన ఆ పట్టణంలో జన్మించి, ఓకే, ఆయన ద్వారా ప్రజలందరికీ వెలుగు కలుగునట్లుగా, ప్రజలందరూ ఆ రక్షణను గ్రహించినట్లుగా, ఎంతోమందికి అర్థమయ్యే విధంగా దేవుడు తన ప్రత్యక్షతను మనుషులకు బయలుపరుస్తూ ఉంటే చాలామంది కళ్ళు తెరుచుకున్నారు, చాలామందిలో మార్పు వచ్చింది, చాలామంది ఉత్సహించారు, ఆనందించారు. గమనించండి. కానీ చాలామంది ఆయన పెరుగుతున్నప్పుడు గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. 2000 సంవత్సరాలు గతించిన కానీ క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవుల్లో, మనలో ఎంత మార్పు కలిగిందో ఒకసారి ఆలోచిద్దాం. పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ దాకా ఏమైనా మారిందా? ఏమైనా ఆలోచనలో మార్పు వచ్చిందా? గర్వంలో మార్పు వచ్చిందా? అసూయలో ఏమైనా మార్పు వచ్చిందా? వ్యక్తిగతంగా ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా దీనమైన దురవస్థలో మనుషులం మనం ఉన్నాము. ఇది గ్రహిస్తలేము, ఇది ఆలోచిస్తలేము. పైగా మనకు లోకం నేర్పిస్తున్నట్టుగా మనం నేర్చుకుంటాము, దేవుని వాక్యం చెప్తున్నట్టుగా నేర్చుకోము. లోకము మనకు బోధిస్తున్నట్టుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏంది? నేను నంబర్ 1గా ఉండాలి, నేను అందరికంటే ఎక్కువ ఉండాలి, నేనే పేరు ప్రఖ్యాతులుగా ఉండాలి. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? అన్నీ వదులుకొని దీనుడిగా దేవుని ఎదురు తగ్గించుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? ఒక వ్యక్తి ఆ విధంగా తగ్గించుకుంటేనే కానీ దేవుని రాజ్యములో చేరలేడు. నిజంగా దేవుడు చాలా గొప్పోడు, నీకంటే నాకంటే ఆలోచనలు చాలా కలిగిన వాడు కాబట్టి ఆ మాట చెప్పిండు. నీకున్న బ్యాగేజ్తో, నీకున్న ఈ లోక సంబంధమైన ఇవన్నిటితో దేవుని రాజ్యానికి రావాలని చెప్పలేను. అవన్నిటిని వదిలేసి నీకున్న అహంభావాన్ని, గర్వము, అసూయ, క్రోధము, మత్సరము, ద్వేషము, ఒక వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడము, తప్పుగా అర్థం చేసుకోవడము, వీటన్నిటిలో మార్పు కలిగితేనే కానీ దేవుని రాజ్యంలో నువ్వు స్వతంత్రించుకోలేవు. ఇవన్నీ మార్పులు ఎక్కడి నుంచి వస్తాయంటే యేసు క్రీస్తును నువ్వు రక్షకునిగా గుర్తించినప్పుడు, అంగీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకొని నిన్ను ఏలినప్పుడు, నీ జీవితంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయనకు సమర్పించినప్పుడే నీ జీవితంలో ఇవన్నిటిని వదిలిపెడతావు. దయచేసి నేను మీ అందరినీ బ్రతిమాలి ఒకే ఒక మాట, ఈ క్రిస్మస్కి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? లేకపోతే అదే అహంభావంతో ఈ క్రిస్మస్, ఈ న్యూ ఇయరు, ఈ క్రిస్మస్, ఇంకో క్రిస్మస్ అనుకుంటా బయలుదేరి కూడా పోదామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గుర్తు చేస్తున్నాడు. ఏం తెలుసా? యేసుక్రీస్తును తెలుసుకోవాలి, యేసుక్రీస్తు పునరుత్థాన శక్తిని నేను తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఈ విధంగా నేను తెలుసుకోవాలి, ఈ విధంగా నేను గ్రహించాలి, ఈ విధంగా నేను అర్థం చేసుకోవాలి. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే 4వ వచనం చదవండి. ఏమనుంది? క్షమించండి, 3వ వచనం. క్షమించండి, 5వ వచనము. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసు మనసు ఎట్లుందనంటే 9 పాయింట్స్ చూపించాము, 9 పాయింట్స్ మనం చదివాము. ఈ పాయింట్స్ అన్నిటిని మనకు అర్థమైతే క్రీస్తు మనసు మనకు అర్థమవుతుంది. క్రీస్తు మనసు అర్థమైతే గుర్తుంచుకోనండి, ఈ క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన క్రిస్మస్గా ఉంటుంది. ఎంత గొప్పగా చేసుకోవాలి, ఎంత ఆడంబరగా చేసుకోవాలి, ఎంత గ్రాండ్గా చేసుకోవాలి, ఎంత ఇది చేసుకోవాలి, అది కాదు. యేసు క్రీస్తు ఈ క్రిస్మస్ను మనకిచ్చినాడు అని అంటే, క్రిస్మస్ వరకు మనం బ్రతుకున్నామనంటే ఇంకా మార్పు చెందవలసినవి ఉన్నవి, మార్పు కలగాలి. అది దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత. దయచేసి ఆలోచించండి. జింగిల్ బెల్ బాగానే ఉంటుంది, అర్థమవుతుందా? సందడి బాగానే ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలా బాగుంటవి. మనలో మార్పు కలిగేంత వరకు ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి. మార్పు కలిగితే అసలైన క్రైస్తవ క్రిస్మస్ అనేది మనకు అర్థమవుతుంది. దయచేసి మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు వదులుకున్నాడు, నీవు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా?
యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు. నీవు నేను తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? నిజంగా చాలాసార్లు మనం పాడతాం కానీ పాటల్లో అర్థాన్ని గమనించము. అర్థమవుతుందా? పశులశాల వెలిసిపోయాను, పావనుండు జననముంద. గుర్తుంచుకోనండి, ఇవన్నీ పాడడానికి చాలా బాగుంటాయి. ఆయన దేవాది దేవుడై ఉండి ఒక చిన్న గ్రామంలో పేద తల్లిదండ్రులకు అసలు ఎవరో తెలియని వ్యక్తిగా ఈ లోకంలో జన్మించి ఆయన గొప్ప కార్యాన్ని చేసి నీకు నాకు రక్షణ ఇస్తే, ఆయన తగ్గించుకున్న వ్యక్తి మళ్ళీ ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదిగితే మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ విధంగా మన జీవితం అనేది ఉండాలని. ఎప్పుడైతే ఈ సత్యాలను గ్రహిస్తామో, ఎప్పుడైతే ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకుంటామో, అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన ఆత్మ సంబంధమైన క్రిస్మస్. ఏదో హంగామా, కుప్పిగంతులేసి హంగామా చేసి క్యాండిల్ ముట్టించి ఇది కాదు. మన జీవితాల్లో దేవునికి విధేయత చూపడం నేర్చుకోవడంలో మనం ఎదిగినప్పుడే అది నిజమైన క్రిస్మస్. అందుకనే నేను దీనికి క్రిస్మస్ శాస్త్రం అని పేరు పెట్టాను. దయచేసి ఆలోచించండి. ఇవి పెద్ద గొప్ప గొప్ప విషయాలు కాదు. తలకాయలు బలగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్. ఆయన తగ్గించుకున్నాడు. 9 గుణాలు మళ్ళొకసారి గుర్తు చేస్తాను. ఆయన దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవునితో సమానుడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారమందు మనుషుడిగా కనిపించాడు, మరణం పొందినట్టుగా, శిలువ మరణం పొందినట్టుగా తనను తాను తగ్గించుకున్నాడు. 9 గుణాలు మన ముందు పెడుతున్నాడు. దయచేసి ఒక్కటన్నా నీ జీవితంలో ఈరోజు పనిచేయాలి. ఒకటన్నా నిన్ను ఆలోచింపజేయాలి. ఒకటన్నా నీ జీవితంలో మార్పు తీసుకుని వచ్చే విధంగా చేయాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ దేవుణ్ణి కనపరచడం. ఆ విధంగా ఆలోచిద్దాము. అందరు కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు దయచేసి ప్రార్థన ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకునండి. మీకు ఈ మాటలు స్పష్టంగా అర్థమైనాయని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడే నరుడుగా లోకంలోనికి వచ్చి ఇన్ని రకాల పనులు ఆయన చేస్తే ఈ స్థితాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టొద్దు. ఈ వాస్తవాలను మనం ఎప్పుడు కూడా అలక్ష్య పెట్టొద్దు. దయచేసి ఆలోచించండి. నీ జీవితాన్ని ఇలాంటి విషయంలో పురికొల్పే విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈ సత్యాలను గ్రహించాలి, నేను గ్రహించాలి. ఆయన వదులుకుంటే మనకు కూడా నేర్పిస్తున్నాడు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయని. ఆయన తగ్గించుకుంటే మనకు కూడా నేర్పిస్తున్నాడు తగ్గించుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తగ్గించుకోవాలని. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్యం మీకు నిజంగా అర్థమైతే ఒక చిన్న ప్రార్థన చేయి. వాక్యం మీతో మాట్లాడితే ఒక ఉడంబడిక చేసుకో దేవునితో. ప్రభువా, ఇన్ని గుణగణాలు కలిగిన మీరు లోకంలోనికి వచ్చి మా నిమిత్తం ఇంతగా తగ్గించుకున్నారు అని అంటే మీకు స్తోత్రాలు అని చెప్పు. అంత మాత్రమే కాకుండా ఆ విధంగా నన్ను నేను తగ్గించుకుంటాక నాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇది నన్ను మీ మాటలు మా హృదయాల్లో వినిపించినారని నమ్ముతున్నాము. మీ వాక్యం సత్యం ప్రభువా, మేము ఎప్పుడుగా తప్పించుకోలేము. ఈరోజు తప్పించుకోవచ్చు, ఇంకెప్పుడు తప్పించుకోలేము. ఏదో ఒక రోజు తప్పనిసరిగా మీ ముందు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. మేము మీ ముందు నిలబడినప్పుడు ప్రభువా, ఒక విశ్వాసులముగా, మీ బిడ్డలముగా, రక్షింపబడిన బిడ్డలముగా, తగ్గించుకున్న బిడ్డలముగా నిలబడాలనే మా ఆశ. మాలో ఉన్న అహంభావము, అసూయ, క్రోధము, మత్సరము, వాటి నుంచి మాకు విడుదల ప్రసాదించండి ప్రభా. మేము పాపులము, ఎన్నో విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నాం, ఎన్నో విషయాల్లో పోరాటము మా జీవితంలో. ఆ పోరాటం నుంచి మాకు విడుదల ప్రసాదించండి.
మీ కొరకు బిడ్డలుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయమని, ఈ ప్రార్థన ఎంతమంది అయితే చేస్తున్నారో వారి హృదయాల్లో మీరు కార్యం జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.